సత్సంగం అంటాం కదా, మనం ఏదైనా మాట్లాడుకుంటే సత్సంగంలో ఎప్పుడు దేవుడికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుకోవాలి. అందుకని సత్సంగంలోకి ఎవరైనా రాగానే ఏమిటి పిల్లి గారు మీరు 4 రోజులుగా రావట్లేదు అంటే దుస్సంగం, అమ్మ సత్సంగం కాదు. ఆవిడ రాకపోతే నీకు ఎందుకు అంటే ఆవిడ రాకపోతే ఇప్పుడు ఉండలేకపోతుంది ఇక్కడ. ఇంకెందుకు సత్సంగం? ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అవసరం. అమ్మాయికి పెళ్లి కుదిరిందా, అబ్బాయికి వచ్చి ఇవన్నీ ఈ మాటలు సత్సంగం దేనికండి? ఆర్టీసీ సిట్టిపోయింది బస్ స్టాండ్. దేవుడు తప్ప ఇంకో మాట రాకూడదు సత్సంగం అంటే. అందుకే నా దృష్టిలో సత్సంగం అంటే సద్గ్రంథ పఠనం, మనుషులు కలవడం కాదు. మనుషులు కలిసేవంటే ఈ మాటలే వస్తాయి. సద్గ్రంథ పఠనమే సత్సంగం. మంచి గ్రంథం తీసుకుని భాగవతం లాంటిది మీ అంతా మీరు ఇంట్లో కూర్చొని చదువుకోండి. ఎవరైనా ఫోన్ కట్టి తర్వాత చూసుకోవచ్చు. ఆ చదివే పెట్టి ఎవరు వచ్చినా పలక, అదే సత్సంగం. చుట్టూ నలుగురు కూర్చోబెట్టి మాట్లాడుతూ సత్సంగం ఏంటంటే పొరపాడిపోతుంటే 50 మంది జనాలు ఇందులో మళ్ళీ అధ్యక్షులు ఎవరు, వీరు మళ్ళీ ఇందులో పెద్ద బీసీలు గొడవలు, రోజు వేదిక మీద నేనైనా మేము ఉండకూడదు. ఇంకా సత్సంగం ఎందుకమ్మా? సంతలో కూర్చోక ఈ కోరికలన్నీ ఉంటే మమ్మల్ని పిలవలేదు, మా పేరు చెప్పలేదు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదండి. నమస్కారం. మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు ఎవరైనా అంటున్నారంటే వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకూడదు. అప్పుడు నమ్ముకోవచ్చు, అరిచి నమ్ముకోవచ్చు. నేను అనేది మర్చిపోవడానికి ఇవన్నీ